హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేర్ హెర్బ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరివేపాకు అనగానే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇష్టపడని వారు కూడా ఎవరూ ఉండరు. కర్రీ లీఫ్‌గా పిలుచుకునే ఈ కరివేపాకు ముఖ్యంగా ఒక అరోమాటిక్ ఏజెంట్ లాగా, ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ లైక్ మన ఆహారానికి సువాసనను కలిగిస్తూ, మంచి రుచిని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ కర్రీ లీఫ్‌ని మనం సైంటిఫిక్‌గా ముర్రయా కొయింగి అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ కర్రీ లీఫ్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉండడము, విటమిన్ ఏ, బి, ఈ శాతాలు ఎక్కువగా ఉండడము, ఇంకా యాంటీ మైక్రోబియల్ ఏజెంట్, యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌గా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. లివర్ యొక్క పవర్‌ని ఎన్హాన్స్ చేయడానికి, లివర్ యొక్క వర్క్‌ని పెంచడానికి, ఇంకా మన యొక్క మెమొరీ బూస్ట్ చేయడానికి, ఒక హెయిర్ టానిక్ లాగా, ఇంకా హెయిర్ యొక్క కలర్‌ని పెంచడానికి, కార్బనేటివ్ ఏజెంట్ అంటే మన యొక్క జీర్ణక్రియని పెంపొందించే ఏజెంట్ లాగా కూడా ఈ యొక్క కరివేపాకు పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ఈ కరివేపాకుని హోమ్ రెమెడీ లాగా మనం ఏ ఏ వ్యాధులలో వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్టయితే గనక టైప్ 2 డయాబెటిస్ అంటే ఎవరైతే టైప్ 1 కాదు, టైప్ 2 డయాబెటిస్ వాళ్ళలో ఈ యొక్క కరివేపాకుల్ని నీడన ఆరబెట్టి పొడిలాగా చేసుకొని 1-2 గ్రాముల కరివేపాకు పొడిని రోజు గనక ఆహారంలో చేర్చుకొని తింటూ ఉంటే గనక టైప్ 2 డయాబెటిస్ అనేది చాలా మటుకు కంట్రోల్‌లోకి వస్తుంది అని స్టడీస్ ద్వారా లేదా రీసెర్చ్ ద్వారా కనుగొనడం జరిగింది. ఈ యొక్క కరివేపాకు పొడిని ఏదైనా పొడి మాదిరిగా చేసుకొని రైస్‌లో కలుపుకొని తినడము, లేదంటే మజ్జిగలో డైరెక్ట్‌గా ఈ పొడిని 1-2 స్పూన్స్ కలుపుకొని ఆహారం తర్వాత కానివ్వండి, లేదంటే భోజనం తర్వాత ఉదయం, సాయంత్రము తీసుకుంటూ ఉంటే గనక చాలా శాతము మన యొక్క డయాబెటిస్ యొక్క కంట్రోల్ అనేది ఎక్కువగా చూస్తున్నారని స్టడీస్‌లో చెప్పడం జరిగింది. రెండవ ఉపయోగం చూసుకున్నట్టయితే కరివేపాకులో ముఖ్యంగా హెయిర్ టానిక్ లాగా పనిచేసేటువంటి లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కరివేపాకు పేస్ట్‌ని అంటే 20 గ్రాముల కరివేపాకు తీసుకొని, పచ్చి కరివేపాకు కడిగి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఆర్ 100 ఎంఎల్ నువ్వుల నూనె. ఈ 2 ఏదో ఒక ఆయిల్‌ని 100 ఎంఎల్ తీసుకొని ఈ యొక్క పేస్ట్‌ని దాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అంటే ఎప్పుడైతే మనం 100 ఎంఎల్ ఆయిల్ తీసుకుంటామో 100 ఎంఎల్ వాటర్‌ని కూడా తీసుకొని ఆ యొక్క మిశ్రమంలో కలిపి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అంటే ఈ మూడిటి మిశ్రమాన్ని కరివేపాకు పేస్ట్‌ని, 100 ఎంఎల్ ఆయిల్ మరియు 100 ఎంఎల్ వాటర్ ఈ మిశ్రమాన్ని మనం సన్నని మంటపై ఉడికించుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక 80-90 ఎంఎల్ ఆయిల్ మాత్రమే మిగులుతుంది. ఈ యొక్క ఆయిల్‌ని మనము ఫిల్టర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని రెగ్యులర్‌గా స్కాల్ప్‌కి, హెయిర్‌కి అప్లికేషన్ లాగా అంటే ఏదైతే మనం హెయిర్ ఆయిల్ రెగ్యులర్‌గా ఎట్లా వాడతామో అలాగే దీన్ని కూడా అప్లై చేస్తూ ఉంటే గనక మన యొక్క స్కాల్ప్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. హెయిర్‌కి మంచి కలర్ వస్తుంది. హెయిర్ ఫాల్, గ్రేయింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎర్లీ సైన్స్ లైక్ ఎర్లీగా గ్రేయింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఈ యొక్క కరివేపాకుతో చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగకారిగా ఉంటుందని నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో చూడడం అనేది జరుగుతుంది. సో, దీన్ని ఇలా స్టోర్ చేసుకొని ఎవ్రీ డే వాడుకోవడం వల్ల కూడా మీ యొక్క హెయిర్ అనేది మంచిగా ఒత్తుగా రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. కరివేపాకుతో మరొక మంచి ఉపయోగం ఎవరైతే లైక్ ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ట్రావెల్ అంటే భయపడతారు. లైక్ వెహికల్స్ ఎక్కినప్పుడు ఆ మోషన్ సిక్‌నెస్ అనేది రావడము, బ్లోటింగ్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇలాంటి సింప్టమ్స్ చాలా మందిలో మీరు గమనించే ఉంటారు. ఇలాంటి వాళ్ళు 4 చెంచాల కరివేపాకు పొడి అంటే ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు నీడలో ఆరబెట్టుకొని చేసుకున్నటువంటి కరివేపాకు పొడి 4 చెంచాలు, 1 చెంచా ఏలకుల పొడి. సో, ఈ రెండిటి మిశ్రమాన్ని కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని మీరు ట్రావెల్ చేసేటప్పుడు
1 లేదా 2 చిటికెళ్ళ ఈ యొక్క పౌడర్‌ని ఒక కప్పు హాట్ వాటర్‌లో కలుపుకొని తాగుతూ ఉంటే గనక ఈ యొక్క మోషన్ సిక్‌నెస్, అబ్డామినల్ బ్లోటింగ్, వామిటింగ్ సెన్సేషన్, నాసియా అంటే కళ్ళు తిరిగినట్టు ఉండడం, వాంతి అవుతున్నట్టు ఉండడం, ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారో ఇలాంటి సింప్టమ్స్ అన్నీ గూడా ఇట్లా ఈ యొక్క పౌడర్‌ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని మీరు ట్రావెల్ చేసేటప్పుడు గనక క్యారీ చేసుకొని ఇలా సేవిస్తూ ఉంటే గనక తప్పక ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే మౌత్ అల్సర్స్. చాలామంది మౌత్ అల్సర్స్ శరీరంలో వేడి ఉండడం ద్వారా కూడా చాలామందిలో మౌత్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యొక్క కరివేపాకు పొడిలో కొంచెం హనీ మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మౌత్ అల్సర్స్ పైన రాస్తూ ఉంటే గనక ఒక 2-3 రోజుల్లో మౌత్ అల్సర్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. సో, అంతేగాకుండా ఇది ఒక కరివేపాకు పొడిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్యాడ్ బ్రీత్ అనేది కూడా కంట్రోల్ అవ్వడం అనేది మనకు రీసెర్చ్‌లో కూడా చెప్పడం జరిగింది. సో, ఏవైనా వూండ్స్ మామూలుగా మౌత్‌లో వచ్చేటువంటి అల్సర్స్ కాకుండా శరీరంపై వచ్చేటువంటి వూండ్స్ పైన కూడా ఈ యొక్క హనీ అండ్ కరివేపాకు మిశ్రమాన్ని లేపనంగా వాడడం ద్వారా కూడా వూండ్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. ఇంకొక ఉపయోగం చూసుకున్నట్టయితే ఒబెసిటీ ఉండే వాళ్ళలో 5 గ్రాముల కరివేపాకు పొడిని తీసుకొని 100 ఎంఎల్ హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని కాసేపు ఉంచి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు పరగడుపున సేవిస్తూ ఉండాలి. సో, దాన్ని మనం ఇట్లా 2-3 వారాల పాటు ఇట్లా ఒక కప్పు హాట్ వాటర్‌లో ఈ యొక్క కరివేపాకు పొడి 5 గ్రాములు తీసుకొని ఇట్లా 100 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని ఒక కప్పును ఎవ్రీ డే సేవిస్తూ ఉంటే గనక ఇట్లా 2-3 వీక్స్ సేవిస్తూ ఉంటే ఒబెసిటీ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ని గూడా తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఉపయోగం చూసుకుంటే తలలో పేలు అండ్ డాండ్రఫ్ ఉండేటువంటి చిన్న పిల్లల్లో ఎక్కువగా సో కరివేపాకు పేస్ట్ చేసుకొని అది పుల్లని మజ్జిగలో కలుపుకొని తలకు మనకు అప్లికేషన్ లాగా పెట్టుకొని అది మొత్తం ఆరిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటే ఇట్లా డే బై డే ఇట్లా అప్లై చేసుకొని వాష్ చేస్తూ ఉంటే తలలో పేలు సంపూర్ణంగా వెళ్ళిపోతాయి. అయితే ముఖ్యంగా కొన్ని ఏరియాస్‌లో ఈ పేస్ట్ అప్లై చేసుకొని దాని చుట్టూ అంటే తల చుట్టూ ఒక బనానా లీఫ్‌ని కట్టడం అనేది ఒక అంటే తరతరాల నుంచి వచ్చేటువంటి ఒక ప్రాక్టీస్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పేస్ట్ ఎప్పుడైతే పుల్లని మజ్జిగలో కలిపి అప్లై చేస్తామో, ఆ యొక్క డాండ్రఫ్, పేలు అనేటివి కూడా కంప్లీట్‌గా వెళ్ళిపోతాయి. మరొక ఉపయోగము యాక్ని ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళలో, మొటిమలు ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ యొక్క కరివేపాకు పేస్ట్‌ని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని, మరియు టర్మరిక్ పౌడర్ రెండిటిని మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని, ఆ యాక్ని మీద ఫ్రీక్వెంట్‌గా అప్లై చేస్తూ ఉంటే గనక యాక్ని ఇంకా ఆయిలీ స్కిన్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో, మనం రెగ్యులర్‌గా చూసుకునే ఈ కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలతో పాటు మనం హోమ్ రెమెడీగా ఉపయోగించుకునేటువంటి ఎన్నో గుణాలు కరివేపాకులో ఉన్నాయి. సో, మీరందరూ కూడా ఈ యొక్క కరివేపాకు యొక్క గుణాలను తెలుసుకొని తప్పక ఉపయోగించుకుంటారని మనవి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.